ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు అందుతున్న వైద్య సేవల గురించి జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆరా తీశారు. కొంతమంది లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన తరుణ్ బాబు భార్య మానస కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే వారు పుట్టడంతో గత నెల 21వ తేదీ వెంకటరమణలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కేసు స్థితిగతులను తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చేరిన మీ వద్ద నుండి హాస్పిటల్ వారు ఏమైనా డబ్బులు వసూలు చేస్తారా, భోజనం సక్రమంగా పెడుతున్నారా, సేవల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ఆరోగ్య మిత్రులతో వారు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారిలో అర్హులైన వారు ఉంటే వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. వచ్చినప్పటికీ ఇప్పటికి ఎట్లా ఉంది? ఆరోగ్యశ్రీలో అది రాదు ఇది రాదని చెప్పడం కానీ అట్లా ఏమైనా చేశారా? వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నారు. ముందు బేబీస్తున్నారు తీసుకెళ్ళారు. తర్వాత అంతా నీట్గా ఓకే అయిన తర్వాత నేను ఆరోగ్యశ్రీ కార్డు తెప్పించుకొని వాళ్ళు పెట్టేసి చేస్తున్నాను. మా దగ్గర అయితే ₹50,000 ఏమని చెప్పారు డాక్టర్ గారు? ఇప్పటికైతే కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం వెయిట్ వచ్చేదాన్ని బట్టి ఇన్ఫెక్షన్స్ ఏమంటే మళ్ళీ ఫర్దర్గా చూద్దామని. వచ్చినప్పుడు ఏం చెప్పారు? వచ్చినప్పుడు బాగా వెయిట్